లక్ష్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా. ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు నామమున శుభములు. దేవుని దయాసంకల్పం చొప్పున ఏర్పాటు చేయబడిన ప్రభుతో ప్రారంభం అనుదిన ధ్యాన కార్యక్రమం క్రీస్తునందల ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. జుంటె తేనె ధారల కన్నా మధురమైన వాక్యము మన ప్రాణమును సేదతీరుస్తుంది, మన మార్గమును సరిచేయునది, నిత్యరాజ్యమునకు మనను చేర్చున్నది దేవుని వాక్యము. అటువంటి జీవార్థమైనటువంటి వాక్య ధ్యానం ద్వారా మన దినమును ప్రారంభించుట ఆశీర్వాదకరం. ప్రభుతో ప్రారంభం, తద్వారా ప్రతిక్షణము ఆయన మనతో, మన వెంట కాపరిగా, పోషకుడిగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థనతో ప్రారంభిద్దాం. ఆయన ఆశీస్సులు ఆశీర్వాదములు సదా మనకు తోడైండునుగాక. జ్యోతిగా మమ్ము చేయుమో దేవా, ఈ లోకమున నీ ఖ్యాతి నిలుపగజేయుమో దేవా. జ్యోతిగా మమ్ము చేయుమో దేవా, ఈ లోకమున నీ ఖ్యాతి నిలుపగజేయుమో దేవా. జ్యోతిగా మమ్ము చేసి మాలో క్రీస్తు మార్గము బయలుపరచి నీతి
క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించి ఈ ప్రభుతో ప్రారంభం అనే ఈ కార్యక్రమంలో కొనసాగుటకు దేవుడు అనుగ్రహించిన తరుణాన్ని బట్టి, అదే రీతిగా అవకాశాన్ని బట్టి, ఆహ్వానాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. మన జీవితంలో చాలా దేవుడిగా ఉంటూ ఆయన పరిరక్షిస్తూ సంతోష, శాంతి, సమాధానాలు దయచేస్తున్న ఆ దేవదేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. ప్రత్యేకించి మరి ఈ దినం నా వ్యక్తిగత జీవితంలో 68 సంవత్సరాలు మరి దేవుని కృపను ఆస్వాదించాం. మరి దేవుని కృపను బట్టి మరొక నూతన వత్సరంలో ప్రవేశించుటకు దేవుడు అనుగ్రహించిన తరుణాన్ని బట్టి కూడా దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. మరి వ్యక్తిగత జీవితంలో, అదే రీతిగా సంఘ జీవితంలో, పరిచర్య జీవితంలో దేవుడు నన్ను వాడుకుంటున్న విధానం బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ, మరి ఈ దినము మనము ధ్యానం చేసే ఈ 21వ కీర్తన కూడా ఒక కృతజ్ఞత కీర్తన కావడం నిజంగా సంతోషదాయకమైన విషయం. కాబట్టి రండి, ప్రార్థన ద్వారా ఈ ధ్యానాన్ని ప్రారంభిద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మా జీవితాల్లో మీరు చేస్తున్న ప్రతి మేలును నెమరి వేసుకుంటూ, గతాన్ని వెనక్కి చూచుకొని ప్రస్తుత కాలములో మేమున్న స్థితిగతులను జ్ఞాపకం చేసుకుంటూ అనుగ్రహించిన ప్రతి దీవెన, ఆశీర్వాదాన్ని నెమరి వేసుకుంటూ దావీదు జీవితాన్ని ఒక సాదృశ్యంగా మా ముందు పెట్టుకుని ధ్యానం చేస్తుండగా మీ కృప మాకు అనుగ్రహించమని వేడుకుంటూ, వ్యక్తిగతంగా నా జీవితంలో అనుగ్రహించిన మరొక నూతన వర్షమైన దయాకిరీటాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ, సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ, నేను ఏమై ఉన్నానో సమస్తము నీవలనే గనుక నీకే సమస్త ఘనత ఆపాదిస్తూ మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంటున్నాం తండ్రి, ఆమెన్. 21వ కీర్తన 20వ కీర్తనకు కొనసాగింపు. ది కంటిన్యూషన్ ఆఫ్ ది సామ్ 20, 21కి 20కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, 20వ కీర్తనలో ఆ కీర్తనకారుడు దేవుని సహాయాన్ని అర్థిస్తాడు. ఇట్ వాజ్ ఎ ప్రేయర్. ఆయన ఏ స్థితిలో ఉన్నాడో, ఎటువంటి ఆపత్కాల స్థితిగతుల మధ్య ఉన్నాడో, ఎటువంటి విపత్కరమైన స్థితిగతుల మధ్య ఉన్నాడో వాటన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటూ ఒక ప్రార్థన అనేది స్పష్టంగా 20వ కీర్తనలో మనకు కనిపిస్తుంది. దావీదు జీవితంలో జీవిత కాలమంతా కూడా, అనగా ఎన్నిక చేయబడిన ఆ క్షణం నుంచి దావీదు జీవితంలో కష్టాలే, శ్రమలే, ఆ శ్రమల మధ్య అతడు ఆ ఇబ్బంది కొలిమిలో పరీక్షించబడే ఆ అనుభవాలను ఆస్వాదిస్తూ, శ్రమల్లో కూడా విశ్వాసాన్ని విడిచిపెట్టక దేవుని మీద ఆధారపడి నమ్మకముతో, విధేయతతో ప్రార్థించిన అనుభవాలు మనకు దావీదు కీర్తనలో చాలా చాలా చోట్ల కనబడతాయి. అలా ప్రార్థించిన కీర్తన 20వ కీర్తన. ఆ పరంపరలో 21వ కీర్తనకు వచ్చేసరికి సేమ్ కాన్సెప్ట్, సేమ్ దావీదు వ్రాసిందని, ప్రధాన గాయకునికి రాయబడిందని హెడ్డింగ్ ఉన్నప్పటికీ కూడా, రెండిటికీ సమానమైన హెడ్డింగ్ ఉన్నప్పటికీ కూడా, ఈ కీర్తన దావీదు, తద్వారా దావీదు ప్రజలు కూడా కలిసి దేవునికి స్తుతులు చెల్లించిన కీర్తన. ఇట్ ఈస్ ఎ సామ్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్. సో 20వ కీర్తన ప్రార్థన, 21వ కీర్తన కృతజ్ఞత. చాలాసార్లు మన సమస్యల్లో మనము ప్రార్థన చేయడం అనేది మనకు అలవాటు, ఆనవాయితీ, అవసరత కూడా. ప్రార్థన చేస్తూ ఉంటాము. ఆ ప్రార్థించిన తదుపరి జవాబు పొందిన తర్వాత దేవునికి కృతజ్ఞత తెలియచేయడంలో మన ఆలోచన విధానం కొన్నిసార్లు భిన్నంగా ఉంటుంది. థ్యాంక్ యూ అని ఒక మాట చెప్పేసి, లేకపోతే కొంత కానుక చెల్లించి అంతటితో మరిచిపోవడం అనేది, విస్మరించడం అనేది
చాలా చాలా తరచుగా కనిపించే అంశం. సో ఈ కృతజ్ఞత భావం అనేది అది వన్ టైం ఎలిమెంట్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, ఆ జీవితంలో ఒక ప్రాణాపాయ స్థితి వచ్చింది. ఆ ప్రాణాలు కోల్పోయే పరిస్థితిలో నేనున్నాను. ప్రార్థన చేశాను. నాతో పాటు నా వారందరూ కలిసి ప్రార్థన చేశారు. నన్ను ప్రేమించిన వారందరూ ప్రార్థన చేశారు. సో ఆ సమయంలో దేవుడు నన్ను ప్రేమించి మనందరి ప్రార్థనకి జవాబుగా స్వస్థపరిచాడు. ఆ స్వస్థపరచబడిన తర్వాత ఆ కొనసాగించబడిన రెస్ట్ ఆఫ్ ది లైఫ్ దేవుడు అనుగ్రహించిన ఆశీర్వాదం, దేవుని అనుగ్రహం. కాబట్టి ముగించబడిన నా జీవితానికి దేవుడు కొనసాగింపు అనుగ్రహించినప్పుడు ఆ కొనసాగింపు అనేది కృతజ్ఞతాపూర్వకముగా కొనసాగించబడిన దినములన్నీ కొనసాగాలి. ఎందుకంటే ఆల్ ది డేస్ అహెడ్ were given by God as a grace for which we need to have a gratitude. అర్థమవుతుందండి? మనకు ఒక రాజు గురించి తెలుసు. ఆ రాజు దగ్గరికి దేవుడు ప్రవక్తను పంపిస్తాడు. నేను ఈ మాట చెప్తున్నా కానీ మీకు ఎవరో గుర్తు రావాలి. ఆ ప్రవక్తను పంపించినప్పుడు ఆ ప్రవక్త వెళ్ళి, రాజా ఇల్లు చక్కబెట్టుకో, నీ చాప్టర్ అయిపోయింది, ఇక నువ్వు మరణమవుతావు అని చెప్పినప్పుడు ఆ రాజు, అతని పేరు హిజ్కియా, ఆ హిజ్కియా దేవుని వైపు ప్రార్థన చేసి, గోడ వైపు తిరిగి దేవుని వైపు ప్రార్థన చేసి, ప్రభువా నేను ఎలా యథార్థంగా ప్రవర్తించానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అంటూ కన్నీరు విడిచినప్పుడు దేవుడు అతనికి మరలా 15 సంవత్సరాలు ఆయుష్ ఇస్తాడు. సో దట్ 15 years are the grace period కదండి. God has given us the grace. సో ఆ గ్రేస్ పీరియడ్లో కేవలము ఒక పూట ఒక కూడిక పెట్టుకొని కృతజ్ఞత చెల్లించేసి 10 మందిని పిలిచి ఆహారం పెట్టి 10 రూపాయలు కానుక ఇచ్చేసి దేర్ ఇస్ ద మ్యాటర్ అంటే దానికి విలువ లేదండి. సో ద లైఫ్ వాట్ యు ఆర్ గివెన్ యాజ్ అ గ్రేస్ షుడ్ బి కంటిన్యూడ్ విత్ ఎ గ్రాటిట్యూడ్. ఆ కాలమంతా కూడా కృతజ్ఞతా భావముతో కొనసాగాలి. సో వాట్ ఎవర్ అంటే ఆరోగ్య విషయం మాత్రమే కాదండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఉద్యోగ విషయంలో ఉద్యోగానికి మనం వెళ్తాం, వీఆర్ నాట్ క్వాలిఫైడ్ ఇనఫ్, మేబీ వీఆర్ నాట్ క్వాలిఫైడ్ ఇనఫ్. కొన్ని కారణాలు బట్టి ప్రభువా నేను నా వల్ల కావడం లేదని ప్రార్థన చేస్తాం. సో కొన్ని కారణాలు బట్టి ఆ ఉద్యోగం నీకు వస్తుంది. సో దో యు ఆర్ నాట్ డిజర్వ్ టు హ్యావ్ దట్ జాబ్, యు ఆర్ గివెన్ దట్ జాబ్. కాబట్టి ఆ ఉద్యోగంలో చేస్తున్నంత కాలము తద్వారా పొందిన అధికారం కానీ, పదవి కానీ, లేకపోతే ఆదాయం కానీ, సో వీ షుడ్ హ్యావ్ ఎ గ్రాటిట్యూడ్, ఎ మైండ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. కృతజ్ఞత, ప్రభువా నేను యోగ్యుని కాకపోయినప్పటికీ నాకు ఈ ఆధిక్యత ఇచ్చావు ప్రభువా. అలాగే బిడ్డల పరీక్షల్లో కూడా కొన్నిసార్లు సో మన జ్ఞానం సరిపోదు కదండి. చదువుతుంటారు, బాగా చదువుతుంటారు, కానీ అది అర్థం కాదు. కొన్నిసార్లు చదివింది జ్ఞాపకం ఉండకపోవచ్చు. సో వి ప్రే టు గాడ్. సో చాలాసార్లు మనం ప్రార్థించే చాలా ప్రార్థనలు నా మట్టుకు నేను గమనించినంత వరకు వి ప్రే ఫర్ ది ఇంపాసిబిలిటీస్. హ్యూమన్ పాసిబిలిటీస్ కాదు. ఒక మానవ సంబంధమైన ప్రయత్నాల ద్వారా సాధ్యపడేదైతే వి టెండ్ టు గో టు ద పీపుల్. మనుషుల దగ్గరికి వెళ్ళడం అనేది మనకు, వాళ్ళని ఆశ్రయించడం అనేది మనకు ఆనవాయితీ. కానీ కొన్ని అసాధ్యాల విషయంలో మాత్రమే దేవుని దగ్గరికి వెళ్ళి గోజాడుతాం. అది ఎంత అసాధ్యమైనదో అంతగా దేవునితో పెనుగులాడుతాం. సో అసాధ్యాలు సాధ్యపరిచే దేవుడు నీ జీవితంలో ఒక అద్భుతాన్ని జరిగించినప్పుడు
ఆ అద్భుతమైన క్రియలో నువ్వు కొనసాగుతున్నంత కాలము కృతజ్ఞత అన్నది చాలా ఆవశ్యకం. సో దావీదు జీవితంలో ఒక ప్రార్థన, 21వ కీర్తనంతా కూడా ఆపత్కాలం అనగా అది ఎంతటి ఆపత్కాలము, ఎటువంటి విపరీత స్థితిలో ఉన్నాడో, ఎటువంటి సిచ్యుయేషన్లో తాను ఉన్నాడో తెలియదు. బట్ స్టిల్ హీ వాస్ ప్రేయింగ్, హీ ప్రేయిడ్. అండ్ దాని కొనసాగింపుగా దేవుడి ద్వారా పొందిన ఆ విడుదల, విమోచన, రక్షణ ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞత చెల్లిస్తూ ఈ 21వ కీర్తనలోకి వెళ్తాడు. నేను ఇంకా కీర్తనలోకి వెళ్ళలేదండి. ఓన్లీ ఐఎమ్ గివింగ్ అన్ ఇంట్రడక్షన్. సో మన 3 దినముల ఈ కృతజ్ఞతార్పణల పండుగ ఈ రోజుతో ప్రారంభమవుతుంది. ఈరోజు సాక్ష్యాలు, కృతజ్ఞతతో కూడిన సాక్ష్యాలు అని చెప్పాను. సో సాయంకాలం వేళ మనం చెప్పబోయే సాక్ష్యాలు ఏంటండి? దేవుడు నా జీవితంలో చేసిన అద్భుత కార్యాలు సాక్ష్యంగా వివరించి అంతటితో విస్మరించడం కాదు, ఆ సాక్ష్యపు జీవితాన్ని కొనసాగింప చేయాలి. భవిష్యత్ తరానికి నీ సాక్ష్యం ఒక సాదృశ్యంగా ఉండాలి. భవిష్యత్ తరానికి నీ సాక్ష్యం సాదృశ్యంగా ఉండాలి. నీ జీవితంలో కలిగిన కొన్ని విపరీత పరిస్థితులు కానీ, పరిణామాలు కానీ, సమస్యలు కానీ, అవి భవిష్యత్ తరానికి దేవుని గురించి వివరించడానికి ఒక సాదృశ్యంగా, సాక్ష్యంగా మనకిచ్చాడేమో. యోహాను సువార్తలో యేసుప్రభువారు 2 సందర్భాల్లో ఈ భావన తెలియచేస్తాడు. 9వ అధ్యాయంలో పుట్టు గుడ్డివాడి విషయంలో, ప్రభువా వీడి కన్నవారా పాపం చేశారు, వీడు గుడ్డివాడుగా పుట్టడానికంటే వీడు కన్నవాడు కాదు. దేవుని క్రియలు అనగా దేవుని మహిమార్థమై, ద మేనిఫెస్ట్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, ద పవర్ ఆఫ్ గాడ్, దేవుని శక్తి, దేవుని యొక్క మహిమ ప్రజలకు వ్యక్తపరచడానికి ఈ గుడ్డివాడిని ఒక ఇన్స్ట్రుమెంట్గా దేవుడు వాడుకున్నాడు. అలాగే లాజరు విషయంలో కూడా ఆ పునరుద్ధానాన్ని జీవము నేనే. పునరుద్ధానం అంటే మరణించిన తర్వాతనే పునరుద్ధానం. వితౌట్ డెత్ దెర్ ఇస్ నో రిజరెక్షన్. So Jesus allowed Lazarus to go into the grave. ఎందుకంటే అతను లేపాలి కాబట్టి, ఆ తర్వాత ఆ మరణం మీద దేవునికి ఉన్న అధికారాన్ని ఆ చుట్టుపక్కల ప్రజలకు తెలియచేయాలి కాబట్టి. సో నీ జీవితంలో, నా జీవితంలో కొన్ని ఈ ప్రమాదకరమైన పరిస్థితులు కానీ, లేకపోతే ఇబ్బందికరమైన పరిస్థితులు కానీ, సవాలుతో కూడిన పరిస్థితులు కానీ, సవాలుతో కూడిన ఛాలెంజెస్, ఉద్యోగ విషయంలో కానీ, విద్య విషయంలో కానీ, వివాహ విషయంలో కానీ ఛాలెంజెస్. ఒక విధంగా చెప్పండి, లైఫ్ ఇస్ అ ఛాలెంజ్. ఇట్స్ నాట్ ఎ స్మూత్ సెయిలింగ్. లైఫ్ ఇస్ అ ఛాలెంజ్. ఎప్పుడు ఏ పరిస్థితి ఎదురవుతుందో ఎవరికి తెలియదు. నా జీవితంలో అనగా ఈరోజు నా బర్త్డే కాబట్టి చెప్తున్నాను, ప్రభు పరిచర్యకు నన్ను నేను సమర్పించుకునేంత వరకు కూడా ఆ బాల్య జీవితం చాలా సంతోషదాయకంగా కొనసాగింది. నో డౌట్ కొన్ని సమస్యలు, అనగా ఆర్థిక సమస్యలు లాంటివి, పేదరికము, ఇవి ఉన్నమాట వాస్తవమే బాల్యంలో. కానీ రియల్ ఛాలెంజ్ ఎప్పుడు వచ్చిందంటే ప్రభువుకు సమర్పించుకున్న తర్వాత. సో ఇట్ వాస్ మై 42nd year ఇన్ ద మినిస్ట్రీ. ఎన్ని సవాళ్ళు, ఎన్ని సమస్యలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని అవమానాలు, చాలాసార్లు నా మనస్తత్వానికి భిన్నమైన రీతిగా నన్ను నేను అణుచుకోవాల్సి వచ్చింది కొన్ని స్థితిగతుల మధ్య. నా మనస్తత్వానికి భిన్నమైన రీతిగా కొన్ని సమస్యల్లో నన్ను నేను అణుచుకోవాల్సి వచ్చింది. I was forced to control all my emotions because I am a servant of God. సో నా పరిచర్య జీవితంలో స్మూత్ సెయిలింగ్ అనే ఆ భావన ఎందుకో లేదు. ఒక కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత అమ్మయ్య అని అనుకునే లోపల మరొక సమస్య కానీ, మరొక ఇబ్బంది కానీ, మరొక
కార్యక్రమం కానీ ఒత్తిడి కానీ. సో ఈ కంటిన్యూషన్ కారణం ఏంటంటే ఈ ఇబ్బందుల మధ్య క్షేమంగా, ఆశీర్వాదకరంగా, ఆనందంగా కొనసాగటానికి ఒక ప్రధానమైన కారణం ఏంటంటే దేవుడు అనుక్షణము తను ఎన్నుకున్న తన ప్రియులను వాడుకుంటున్నాడు కాబట్టి. సో ఆయన జవాబిచ్చే దేవుడు మనకు అందుబాటులో ఉన్నాడు కాబట్టి ఆయనను బట్టి అది ఎంత కఠినమైనప్పటికీ కూడా, శ్రమతో కూడింది అయినప్పటికీ కూడా సాహసం చేయాల్సి వస్తుంది. వయసు భయపడుతున్నప్పటికీ కూడా, శరీరం మృతమవుతున్నప్పటికీ కూడా మనస్సు మాత్రం కార్యభారం భరించడానికి సిద్ధము అంటుంది. కాబట్టి దేవుని పరిచర్యలో అనగా దేవుని చేత ఎన్నిక చేయబడ్డప్పుడు ప్రతి సమస్య ఒక సాక్ష్యానికి అవకాశం ఇస్తుంది. ప్రతి కష్టము, ప్రతి బాధ, ప్రతి బలహీనత, ప్రతి ఇబ్బంది ఒక సాక్ష్యానికి, ఆ సాక్ష్యం కూడా దేవుని మహిమార్థమై ఈ మట్టి దేవుని స్తుతించడానికి ఉపయోగపడుతుందంటే అంతకు మించిన ఘనత మరొకటి మనకు ఉంటుందా? ఒకసారి ఆలోచించండి. ఇది మట్టి. కాబట్టి నా ద్వారా దేవుడు మహిమపరచబడుతున్నాడు. నా జీవితంలో ఒక సమస్యను దేవుడు అనుమతించి ఒక అద్భుతము నాలో చేసి ఆ అద్భుతము ద్వారా దేవుడు ఎంతటి గొప్పవాడో ప్రపంచానికి తెలియచేయడానికి దేవుడు ఈ మట్టి ఘటాన్ని సాధారణంగా వాడుకుంటున్నాడు అంటే అంతకు మించిన ఆధిక్యత నా జీవితానికి మరొకటి ఉంటుందా? ఒకసారి మనం అందరం ఆలోచించాలి. ఐఎమ్ నాట్ జస్ట్ టాకింగ్ అబౌట్ మై సెల్ఫ్. నా గురించి నేను మనందరి గురించి మాట్లాడుతున్నాను. మనందరి జీవితాల్లో ఎవరైతే శ్రమల్లో ఉన్నారో, ఎవరైతే ఇబ్బంది కొలంలో పరీక్షించబడుతున్నారో అర్థం చేసుకోండి, ఆ విజయము ద్వారా దేవుడు మహిమపరచబడుతున్నాడు. ఆ విజయము ద్వారా దేవుడు ప్రదర్శించబడుతున్నాడు. ఆ విజయం ద్వారా దేవుడు ప్రకటించబడుతున్నాడు. ఆ విజయము ద్వారా దేవుడు అనేక మందికి పరిచయం చేయబడుతున్నాడు. ఒక సమస్య నీ జీవితంలో ఎక్లేషియా మనకు తెలుసు. ఎంత స్వల్పకాలంలో ఎక్కడైతే తృణీకరించబడ్డామో అదే ప్రదేశంలో దేవుడు నిలబెట్టాడు. సభ్య సమాజానికి తెలియచేశాడు వీరి వెనక దేవుడు ఉన్నాడు అని. ఆయన లేకుండా మనము లేము. ఆయన లేకుండా మనము ఈ కార్యాన్ని నిర్వర్తించి ఉండేవారం కాదు. ఈనాడు మనకున్నవి ఏవి కూడా ఆయన ఇవ్వకుండా కంటే ఆయన్ను బట్టే మనం ఏమై ఉన్నాము. సో సభ్య ప్రపంచానికి ఎక్లేషియా ఒక సాక్ష్యం. ఆయన నమ్మిన ప్రజల పట్ల ఆయన కృప ఎలా ఉంటుందో ఒక సాక్ష్యం. ఏనాడో జరిగిన సంఘటనలు కాదండి, ఈనాడు సమకాలీన ప్రజానీకానికి ఒక సాక్ష్యం ఎక్లేషియా. సో ఇటువంటి అనుభవాల మధ్య దావీదు జీవితంలో ఆపత్కాలాలు ఎన్నొచ్చాయో అదే రీతిగా నా జీవితంలో వ్యక్తిగతంగా కానీ, కుటుంబపరంగా కానీ, సంఘపరంగా కానీ ఆ సాక్ష్యాలన్నీ కూడా ప్రభు మహిమార్థమై జరుగుతున్నాయన్న వాస్తవాన్ని గుర్తిరిగి కృతజ్ఞత కలిగి ఉండాలి. భవిష్యత్ కాలమంతయు కృతజ్ఞత కలిగి ఉండాలి. అది ఒకనాటికి, ఒక క్షణానికి, ఒక దినానికి సంబంధించింది కాదు. భవిష్యత్ కాలమంతయు ఆ మేళ్లను అనుభవిస్తున్నంత కాలము, గుడ్డివాడుగా ఎంతకాలం ఉన్నాడు, చూపు పొందిన తర్వాత ఆ చూపు కలిగిన జీవితకాలం అంతయు కృతజ్ఞత కలిగి ఉండాలి. లాజరు సమాధిలోకి వెళ్ళాడు. సమాధి నుంచి లేపబడ్డ లాజరు బ్రతికినంతకాలం కృతజ్ఞత కలిగి ఉండాలి. అలాగే మనము కూడా మన జీవితాల్లో దేవుడు చేసిన మేళ్లను, అన్నిటికన్నా మించిన మేలు రక్షణ, రేపు ఆ విషయం కూడా మాట్లాడతాను. ఇహమందు పరమందు కూడా మనకు స్వాస్థ్యములు అనుగ్రహించిన దేవుని పట్ల ఇహమందు పరమందు కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి నా వ్యక్తిగత జీవితంలో మరొక నూతన సంవత్సరాన్ని అనుగ్రహించారు ప్రభాస్తుతులు చెల్లిస్తున్నాం. అలాగే ఎక్లేషియాలో అనేక అద్భుతాలు జరిగించారు ప్రభాస్తుతులు చెల్లిస్తున్నాం.
ఎక్లేషియా ప్రజల జీవితాల్లో ప్రభా అనేకమైన ఆశీర్వాదాలు కృమ్మరింపచేశారు. ఆపత్కాలంలో అండగా నిలిచారు ప్రభా, కృతజ్ఞత తెలియచేస్తున్నాం. భవిష్యత్ కాలమంతి ప్రభా ఆ కృతజ్ఞత భావాన్ని మా హృదయాల్లో సదాకాలం నిలుపుకున్నట్లుగా మీ కృపదయచేని వేడుకుంటూ, ఈ వాక్యం వింటున్న ప్రియులు మరి వారు ఎక్కడున్నా ఎచ్చటి వారైనప్పటికీ కూడా వారి వారి వ్యక్తిగత జీవితాల్లో మీరు చేసిన మేలును ఒక్కసారి వెనక్కి చూసుకొని వాటిని బట్టి నీకు కృతజ్ఞత కలిగి భవిష్యత్ కాలమంతియు కృతజ్ఞతాపూర్వకమైన జీవితం జీవించుటకు ప్రతి విశ్వాసికి మీ కృప ఆ ప్రేరణ అనుగ్రహించమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం విన్న బిడ్డలకు, వాక్యాభిలాషులకు సదా తోడైండును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడి ముందు దీవించును గాక.